వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు చాలామంది వీడియోస్ తీస్తున్నారు. అంటే ఎలాంటి వీడియోస్ తీస్తే ఛానల్ మానిటైజేషన్ అవుతుంది, ఎలాంటి వీడియోస్ తీయకపోతే ఛానల్ ఎలా ఉండిద్ది అని చెప్పేసి కాన్సెప్ట్ మీద నేను ఇవాళ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒకసారి నా ఫోన్లో నా ఐడి చెక్ చేద్దాము. నాకు యూట్యూబ్ దాకా వచ్చేసి అంటే యూట్యూబ్లో 3 స్టెప్స్ ఉంటాయి కదా, ఆ 3 స్టెప్స్ అనేవి కంప్లీట్ అయినాయా లేదా, మానిటైజేషన్కి నేను ఎలిజిబుల్లా కాదా, నేను చేసిన తప్పుడు మీరు చేయకూడదని చెప్పి నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈరోజు మేము ముందుకు వచ్చేసాను. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. ఈ వీడియో మీకు చివరి వరకు చూసి నచ్చినట్లయితే లైక్ కొట్టి వెళ్ళండి. ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ యూట్యూబ్ అనేది మనం ఓకే చేసుకోవాలి. ఓకే చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి యూ అని ఉండిద్ది కదా, అంటే ఛానల్ ఐడి ఉండిద్ది కదా, అదొకసారి చూడండి. నా ఛానల్ ఐడి అది. అయితే అక్కడ ఐడి దగ్గరకు వచ్చేసరికి ఒకసారి చెక్ చేద్దాం. ఛానల్ ఐడి అది. ఒకసారి అనలిస్ట్ చూడండి. దీంట్లో మీకు నేనేమేమి ఇన్ఫర్మేటివ్ వీడియో చేద్దామని, అసలు దీని కాన్సెప్ట్ ఏంటి, వీడియో చేయడానికి కాన్సెప్ట్ ఏంటి అనేది నేను మీకు చెప్తాను. ఇక్కడ నా సబ్స్క్రైబర్ ఒకసారి చూడండి. ఇప్పుడు టైం 10:14 అయింది ఈ రోజుది. అయితే ఇక్కడ సబ్స్క్రైబర్లు ఎంతమంది ఉన్నారు, నాకు 9066 ఉన్నారు కదా. వ్యూవర్స్ అంటే చాలామంది అనుకుంటారు వ్యూస్ని బట్టి, లైక్స్ని బట్టి, లేకపోతే కమెంట్స్ అండ్ షేర్స్ని బట్టి మనకి మనీ వచ్చేస్తాయి, మనది మానిటైజేషన్ అవుతుంది అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. అది చాలా వరకు తప్పు. మనకి ఓన్ కంటెంట్ అనేది మనకు ఉండాలి. ఓన్ కంటెంట్ అనేది మనది ఉండాలి. ఆ ఓన్ కంటెంట్ ఏంటో నేను ఇవాళ మీకు చెప్తున్నాను. ఈరోజు జూలై 12 నేను ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను. అయితే ఒక్కసారి ఇక్కడ నాకు చూడండి, నేను అన్నీ ఇదివరకు ఏంటంటే ఇలా మోటివేషనల్ ఇవి, అసలు నేను ఛానల్ స్టార్ట్ చేసింది మోటివేషనల్ ఇలా పెడదాం అన్నట్టుగా ఛానల్ స్టార్ట్ చేశాను. అయితే అన్నీ ఇలాగే ఉన్నాయి. అందరూ పెడుతున్నారులే మనం కూడా పెట్టేసి మనీ వస్తాయి ఇలా అన్నట్టుగా నేను ఇవన్నీ మోటివేషనలే. చూడండి ఒకసారి, అన్నీ మోటివేషనలే పెట్టాను చాలా వరకు. నాకు ఛానల్ ఒకసారి చెక్ చేయండి, రేచల్ ప్రియ నా ఛానల్. అయితే రీసెంట్గా నేను నా ఓన్ కంటెంట్తో చేద్దామని చెప్పేసి నేను చేస్తున్నాను. సారీ, బయట స్టూడియో అని ఒక స్టూడియో, యూట్యూబ్ తరఫు నుంచి ఒక స్టూడియో ఉండిద్ది. దాంట్లో మనకి ఎర్న్ ఆప్షన్ దగ్గర ఓకే చేసుకోవాలి. ఆ ఓకే చేసుకున్నప్పుడు మనకి చూడండి, ఇదిగో నాకు 3 స్టెప్స్ ఉంటాయి కదా, ఆ 3 స్టెప్స్లో 2 కంప్లీట్ అయినాయి. అక్కడ పైన హెడ్డింగ్ చూడండి, యువర్ ఛానల్ ఈజ్ నాట్ కరెక్ట్లీ అవైలబుల్ టు ఎర్న్ అని ఇచ్చాడు. తర్వాత ఇక్కడ నా ఛానల్ అసలు మానిటైజేషన్ కాకుండా ఉండడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఏంటి, రీయూజ్డ్ కంటెంట్ అని ఇచ్చాడు. అంటే నేను అలాంటి వీడియోస్ పెడితే మనకి మానిటైజేషన్ అవుతుంది, మనీ వస్తాయి అని చెప్పేసి నేను అనుకొని అలాంటి వీడియోస్ పెట్టాను. కానీ అలా అది వేరే వాళ్ళది కాపీరైట్ కానీ లేకపోతే రీయూజ్డ్ అని చెప్పేసి చాలామందికి వాళ్ళు ఆల్రెడీ యూట్యూబ్ వాళ్ళు పంపించేస్తారు. మనం ఏదైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఆ వీడియో కింద ఆటోమేటిక్గా మనకి పక్కనే లేబుల్ వచ్చేసింది, అది రీయూజ్డా లేకపోతే కాపీరైటా అని చెప్పేసి. అలాగే ఇదిగోండి, స్టార్ట్ అప్రూవల్ ఎప్పుడు మళ్ళీ నాకు ఎప్పుడు ఇచ్చారు, 9th August 2025కి నాకు ఓన్ కంటెంట్తో నా వీడియోలు తీస్తే మళ్ళీ సేమ్ మానిటైజేషన్కి ఎలిజిబిలిటీ అని చెప్పేసి ఇచ్చాడు. అలాగే ఎవరైనా సరే ఛానల్ పెట్టాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఓన్ కంటెంట్తో వ్యూస్ని అండ్ లైక్స్ని తెచ్చుకోండి. వ్యూస్ లైక్ ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే యూట్యూబ్ వాళ్ళది వ్యూస్. సబ్స్క్రైబర్లు ఆటోమేటిక్గా 1000 వచ్చిందనుకో ఆటోమేటిక్గా ఇంకా సబ్స్క్రైబర్లు వచ్చేస్తూనే ఉంటారు, రాకుండే ఉండరు. అందుకనే ఒకసారి వ్యూస్ తెచ్చుకుంటే చాలు. మనకి ఓన్ కంటెంట్లో చేయండి, అది ఏదైనా సరే ఓన్ కంటెంట్ చేయడం వల్లే మనకి వ్యూస్ బాగా వస్తాయి. అది అవతల వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా మనం ఒక అచీవ్మెంట్లో ఇది అవ్వాలంటే, లైఫ్స్ మంచిగా గెయిన్ అవ్వాలంటే ఇలా చేసుకుంటే సరిపోద్ది.
తప్పకుండా మీరందరూ కూడా ఓన్ కంటెంట్తో యూట్యూబ్ ఛానల్ అనేది రన్ చేయాలని నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. నేను ఇది జూలై కదా, జూను, మే 7న నేను స్టార్ట్ చేశాను. మే, జూను, జూలై, జూలైకి కాదు మేకి, జూన్కి నాకు మానిటైజేషన్ది వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే అప్లై నో అని చెప్పేసి చాలామందికి వచ్చింది కదా, అలాగా నాకు అప్లై చేసుకోమని చెప్పేసి నాకు అప్పుడే ఇచ్చేశారు. ఇచ్చినప్పుడే నేను అలా ఇచ్చినప్పుడే నేను అసలు స్టార్ట్ చేసేసాను. అదంతా పెట్టేసుకున్నాను. కొన్ని ఇన్ఫర్మేషన్స్ అడిగి అవన్నీ ఇచ్చేసాను. ఇచ్చినా కానీ అలా పడింది. దయచేసి మీరు ఎవరైనా పెట్టాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఈ కొన్ని టిప్స్ ఫాలో చేసి వాటిని ఎలా మనం పెడితే యూస్ బాగా వస్తాయని చెప్పేసి ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉన్నాయి ఏంటి, కామెడీ, లేకపోతే లవ్ సీన్స్, లేకపోతే ఎక్సెట్రా ఇంకా సో ఎలా మనకు కన్వీనియంట్గా ఉండాలి, కన్వీనియంట్గా ఏది ఉంటుందో అది చూసుకొని పెట్టాలని నా ఫ్యామిలీ పరంగా చిన్న రిక్వెస్ట్. అంటే ఒక సిస్టర్లా ఫీల్ అయ్యి అని అనుకొని నేను చెప్పింది కొంచెం ఫాలో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎలాంటి వీడియోస్ చేయాలా అని చెప్పేసి మీరు ఏమైనా సజెషన్స్ ఇస్తే నేను ఆ వీడియోస్కి, మా పల్లెటూరు సైడు, పల్లెటూరు అంటే సిటీలో ఉన్న వాళ్ళకి పల్లెటూరు కల్చర్ చాలా ఇష్టంగా ఉండిద్ది. సో పల్లెటూరు సైడ్ ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి ఇక్కడ నా అట్మాస్ఫియర్ కానీ లేకపోతే ఎలా ఉండిద్ది అని ఏదైనా మీకు ఏమైనా నచ్చితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాంటి వీడియోస్ తీయడానికి నేను ట్రై చేస్తాను.